అందరికీ నమస్కారం. నేను మీ వాసు యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత ప్రెస్ మీట్లో ఏదైతే జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారు కరుణాకర్ రెడ్డి గారికి భక్తిభావం లేదు కాబట్టే 7 కొండలు 2 కొండలు అనే అంశం వచ్చినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలని 2 కొండలు అనే మాటలు మాట్లాడటం జరిగింది. నేను దాన్ని ఖండిస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్టు, దీని మీద సెపరేట్గా మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దీని చరిత్రలోకి వెళ్తే అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకి తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహం ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలెంత, ఇందులో ముఖ్యంగా సింహభాగం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే ఆ ఆలోచనలకి రూపు తెచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన కృషి ఏంటో అనేది ఈరోజు మీ అందరికీ చెప్తాను. అసలు ఈ 2 కొండలు 7 కొండలు అనే అంశం ఏంద్రా అంటే 1870లో అంటే బ్రిటిష్ కాలం నాటి పాలనలో తిరుమల దాని చుట్టుపక్కల 10 మైళ్ళు అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్స్ చదరపు కిలోమీటర్ల పరిధి తిరుమల తిరుపతి దేవస్థానంకి అప్పటి బ్రిటిష్ కాలంలో దాన్ని కేటాయించడం జరిగింది. సరే, తర్వాత స్వతంత్రం తర్వాత ఏదైతే 1975లో జీవో నెంబర్ 1605 ప్రకారం 27 చదరపు కిలోమీటర్లు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినది అని చెప్పేసి జీవో 1 1975లో రిలీజ్ చేయడం జరిగింది. సరే, దాని తర్వాత ఇక్కడ అసలైన పాయింట్ ఏంద్రా అంటే 1986 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చెల్లా కొండయ్య అనే ఒక కమిషన్ వేయడం జరిగింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 1986లో చెల్లా కొండయ్య కమిషన్లో ఒక భాగం ఏమిట్రా అంటే దేవాలయం చుట్టుపక్కల 10 మైళ్ళ విస్తీర ప్రాంతం మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి మంజూరు చేయబడినది. 10.5 మైళ్ళు అనంటే 27 చదరపు కిలోమీటర్లు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించబడింది అని చెప్పేసి మీ తెలుగుదేశం పార్టీ ఒక ఏర్పాటు చేసిన కమిషన్లోనే తెలియజేయడమైంది. అంటే కేవలం 27 చదరపు కిలోమీటర్లు అంటే ఇంచుమించు ఒక 2 కొండలు మాత్రమే ఆ పరిధిలోకి వస్తాయి. అంటే ఇప్పుడు 7 కొండలని 2 కొండలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా? సరే, ఇది మళ్ళా పక్కన ఉంచితే దాని తర్వాత జరిగిన 2004 ఎలక్షన్ల ప్రకారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. అప్పుడు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కంటయింపు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద పోలా. అప్పుడు టీడీపీ లీడర్ అయినటువంటి జయచంద్ర నాయుడు బహుశా మా జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి బాగా పరిచయస్తులు జయచంద్ర నాయుడు గారు, ఈయన కోర్టుకు పోవడం జరిగింది. అంటే తిరుమలలో కూడా ఎన్నికలు జరపాలి అని చెప్పేసి. ఎంత భయంకరమైన విషయం అంటే ఇది. అంటే రాజకీయాలని తిరుమలలో కూడా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆనాడే ఆలోచించింది. సరే, అది మళ్ళా పక్కన పెడితే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఇది తెలుగుదేశం ప్రభుత్వం
27 చదరపు కిలోమీటర్లు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి పెట్టారు. మిగిలిన అటవీ భాగం అంతా కూడా గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ కింద కేటాయించారు. దీన్ని ఒకసారి పరిశీలించండి అని కరుణాకర్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు జీవో నెంబర్ 338, బాగా నోట్ చేసుకోండి, జీవో నెంబర్ 338 16 సెప్టెంబర్ 2005. ఈ జీవోలో ఉండే సారాంశం ఏంద్రా అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్లున్న పరిధి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, బాగా వినండి, 322.8 స్క్వేర్ కిలోమీటర్లుగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జీవో తీసుకురావడం జరిగింది. కనీ విని ఎరుగని రీతిలో 338 చదరపు కిలోమీటర్లు, అంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయించినది 27.5 చదరపు కిలోమీటర్లు అయితే రాజశేఖర్ రెడ్డి గారు 338 చదరపు కిలోమీటర్ల పరిధిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించారు. అంటే సుమారుగా 80,66,878 సెంట్ల భూభాగాన్ని శ్రీవారికి చేర్చడం జరిగింది. అంటే దీంట్లో అన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని కొండలు కూడా తిరుమల ఈ జీవో ప్రకారమే తిరుమల తిరుపతి దేవస్థానానికి దక్కాయి. మరి ఈ జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? మరి ఈ జీవో ప్రకారం తిరుమల పవిత్రతను కాపాడింది భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఆ సమయంలో టిటిడి బోర్డులో కరుణాకర్ రెడ్డి గారు లేరా? ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన. ఎందుకు అంటే ఇవన్నీ నిజాలు. తెలుగుదేశం పార్టీ మొదటి దగ్గర నుంచి ఎప్పుడు అబద్ధాన్ని ప్రచారం చేయడం, నిందలు వేయడం, అంతేగాని మనం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే భాగంలో ఈరోజు ఈ విమర్శలన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈ జీవో ప్రకారం చూస్తే ఏదైతే ఈ 338 జీవో, ఆ జీవో రావడానికి కారణం 2006లో రెజల్యూషన్ 285 టిటిడి బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ ప్రకారం 338 జీవోని ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తీసుకురావడం జరిగింది. మరి దీని టిటిడి బౌండరీస్ ఏమిరా అంటే ఈ పక్కన తలకోన నుంచి తిరుపతికి వచ్చే మార్గాలు, కాలినడకన మార్గం, ఇవన్నీ కలిపి బాలపల్లి వరకు ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్, కోడూరు మార్గంలో ఇవంతా వెలసి 332 చదరపు కిలోమీటర్లని తిరుమల టౌన్షిప్ గా ఆ రోజు ప్రకటించడం జరిగింది. మరి ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారి చేసిన కృషి ప్రకారం కాదా? మరి ఇది అలా ఉంటే 2007 జూన్ 2వ తారీఖున జీవో నెంబర్ 746, బాగా చూడండి, జీవో నెంబర్ 746. మరి ఈ జీవో నెంబర్ 746లో ఉన్న సారాంశం ఏంద్రా అంటే తిరుమల గిరులు ఏదైతే సప్తగిరులు ఉన్నాయో, శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి మరియు అంజనాద్రి, ఇవన్నీ కూడా పరమ పవిత్రమైన సప్తగిరులు. వీటన్నిటికీ కలిపి శ్రీవారి క్షేత్రంతో కూడా కలిపి తిరుమల తిరుపతి దివ్యక్షేత్రం అని చెప్పేసి ఆ రోజు 746 జీవో తీసుకురావడం జరిగింది. మరి
ఈ జీవో తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు కాదు, దీనికి కృషి చేసింది భూమన్ కరుణాకర్ రెడ్డి గారు కాదు. ఇదే కదా మీరు చెప్పేది? కావాలంటే ఒకసారి సాక్ష్యాధారాలు కూడా చూసుకోండి. మరి అదే రోజున, ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం, అదే రోజున 747 జీవో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని సారాంశం ఏంద్రా అంటే, సప్తగిరులతో పాటు శేషతీర్థం, కుమారధార తీర్థం, సనకసనందన తీర్థం, పాప వినాశ తీర్థం, గోపాల తీర్థం, తుమ్ముర తీర్థం, పసుపు తీర్థం, రామకృష్ణ తీర్థం, భీమ తీర్థం కలిపి కపిల తీర్థం. ఈ తీర్థాలతో వెలసిల్లుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో, బాగా వినండి, బాగా అండర్లైన్ చేసుకోండి, క్షేత్రంలో అన్యమత ప్రచారం జరగకూడదు. అన్యమత ప్రచారానికి సంబంధించిన చిహ్నాలు కానీ, ఎటువంటి పాంప్లెట్లు కానీ, చిన్న కాగితం ముక్క కూడా అన్యమత ప్రచారం జరగకూడదు. అక్కడ తిరుమల పవిత్రతని మనమందరం కాపాడాలి అనే భాగంలో 747 జీవోని తీసుకొని వచ్చింది. అంటే అన్యమత ప్రచారాన్ని అడ్డుకునింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారి. దీంట్లో ఒక చిన్న విషయం, గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒక్క తిరుమల క్షేత్రంలోనే కాదు, వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, మన చిన్న తిరుమలగా భావించే ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, కాళాశ్రీశ్వరి స్వామి దేవస్థానం, శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానం, కాణిపాక వినాయక స్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీరాములు వారి దేవస్థానం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానం, ధర్మపురిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అహోబిలం మఠంలో ఉన్నటువంటి నరసింహస్వామి దేవస్థానం, మహానందిలో ఉన్నటువంటి మహానందీశ్వర స్వామి దేవస్థానం, అలాగే కురివిలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి దేవస్థానం. ఇది జీవో నెంబర్ 747. ఒక్క తిరుమలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాల అన్నింటిలో కూడా అన్యమత ప్రచారాన్ని రద్దు చేసింది, బ్యాన్ చేసింది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో 747. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అది పక్కన పెడితే జూలై 27, 2007 ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలతో పాటు చిన్న దేవాలయాలకు కూడా ఏదైతే మన శిల్ప కళాకారులు ఉన్నారో వాళ్ళకి రాతి మరియు పంచలోక విగ్రహాలను తయారు చేసి 75% రాయితీతో ఈ దేశంలోనే అన్ని దేవాలయాలకి తీసుకెళ్లే విధంగా, ఇచ్చే విధంగా ఆ రోజు ఐటమ్ నెంబర్ 324 బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పెట్టి అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు పాస్ చేయడం జరిగింది. అంటే దీని ప్రకారం ఏంటంటే, ఈ దేశంలో ఎవరు ఏ చిన్న ఆలయం కట్టుకున్నా సరే, ఏ విగ్రహాలైనా సరే, అటు రాతి విగ్రహాలు కానీ లేదా పంచలోహ విగ్రహాలు కానీ 75% రాయితీతో అందజేసే విధంగా ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఇందులో హరిజన గిరిజన మత్స్యకారులు నివాస ప్రాంతంలో ఉన్న దేవాలయాలు అయితే 90% రాయితీతో దేవుడి విగ్రహాలని ఆ దేవాలయాలకు చేర్చే ఒక పుణ్యకార్యాన్ని ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేపట్టారు. మీరు కావాలంటే చూసుకోవచ్చు రెజల్యూషన్ నెంబర్ 324 ప్రకారం. మరి అది పక్కన పెడితే
అదే బోర్డు మీటింగ్లో రెజల్యూషన్ 321 పాస్ చేశారు. మరి దాని ప్రకారం ఏంద్రా అంటే మామూలుగా ధర్మ ప్రచార పరిషత్ అనే పేరున్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి సంస్థకి హిందూ ధర్మ ప్రచార పరిషత్గా పేరు నామకరణం చేయడం జరిగింది. అంటే హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని, హిందూ ధర్మాన్ని ఈ ప్రపంచ వ్యాప్తంగా తెలియాలని చెప్పేసి ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు ధర్మ ప్రచార పరిషత్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్గా మార్చడం జరిగింది. దానికి సంబంధించిన రెజల్యూషన్ 320. మరి అది దాని తర్వాత వేదిక్ యూనివర్సిటీ 1992 అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడే టిటిడి బోర్డు మీటింగ్లో ఒక రెజల్యూషన్ నిర్ణయించింది. వేదిక్కి సంబంధించిన ఒక యూనివర్సిటీ పెట్టాలి అని చెప్పేసి. మరి 1995 నుంచి 2004 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి దాని గురించి అసలు పట్టించుకునే తీరికే లేదు. తిరిగి 2006లో కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ కూడా దాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వేదిక్ యూనివర్సిటీని ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ ఠాకూర్ గారితో ఓపెన్ చేయించడం జరిగింది. అంటే ఇదంతా చేసింది కరుణాకర్ రెడ్డి గారు కాదు. ఎస్విబిసి ఛానల్ని పెట్టింది ఎవరు? దళిత గోవిందం, కళ్యాణమస్తు ఇలాంటి గొప్ప కార్యక్రమాలని రూపొందించింది కరుణాకర్ రెడ్డి గారు కాదా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కాదా? మరి వీళ్ళ హయాంలో ఏం జరిగింది? 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే శ్రీవారికి అందజేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే తిరుమల ఆలయం ముందరున్నటువంటి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజులు కట్టించినటువంటి అతి పురాతనమైన 1000 స్తంభాలతో సంబంధించిన 1000 కాళ్ళ మండపాన్ని కొట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే 2001 సెప్టెంబర్ 17వ తేదీన గవర్నమెంట్ ఒక జీవో శాంక్షన్ చేసింది. తిరుమలకు సంబంధించిన 107 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకి 99 సంవత్సరాలు బదిలీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది. అంటే శ్రీవారి భూమిని దారాదత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? 1000 కాళ్ళ మండపాన్ని కూల్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా? శ్రీవారి గిరులని 27.5 చదరపు కిలోమీటర్లు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? మరి స్వామివారి 7 కొండలని 2 కొండలు చేసింది ఎవరు? స్వామివారి 2 కొండలని 7 కొండలు చేసింది ఎవరు? ఇవన్నీ ఊరికే మాట్లాడే కదా. ప్రతి ఒక్క దానికి సాక్ష్యాధారాలతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ మరి అది పక్కన పెడితే నిన్నటికి మొన్న ఓబ్రాయ్ హోటల్కి 20 ఎకరాల భూమిని దగ్గర 3,000 కోట్లు మార్కెట్లో విలువ చేసే భూమిని ఒక ప్రైవేట్ హోటల్కి దారాదత్తం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తాం. ఆఖరిగా మేము చెప్పేది ఒకటే, భూమన కరుణాకర్ రెడ్డి గారి లాంటి దైవభక్తి కలిగిన వ్యక్తి ఇంకొకరు ఎవరూ లేరు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కరుణాకర్ రెడ్డి గారు చేసిన సేవ ఆయన తప్ప ఇంకా ఏ చైర్మన్ కూడా ఇంతవరకు కూడా చేయలేదు. మీరు ఏది పోని అబద్ధాలు అన్ని మాట్లాడితే సాక్ష్యాధారాలతో సహా మేము మాట్లాడడానికి ఏ సబ్జెక్ట్ కైనా మేము సిద్ధంగా ఉంటాం. ఇది కూడా మీరు పూర్తిగా ఇప్పటికన్నా మీ బుద్ధి మారి తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారికి సేవ చేసుకునే విధంగా మీ బుద్ధి మారాలని మేము ఒకసారి మరలా తెలియజేస్తూ